నమస్కారం. రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగ అవకాశం వచ్చింది. స్థిరమైన ఉద్యోగం, పెద్దగా కష్టమైన అర్హతలు కూడా లేవు. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఈ ఉద్యోగ ప్రకటనలో అందర్నీ ఆకట్టుకునే మొదటి విషయమేంటో తెలుసా? గరిష్ట వయోపరిమితి ఏకంగా 50 ఏళ్ల వరకు అవకాశమిచ్చారు. చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు వయసు దాటిపోయిందని బాధపడేవాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. ఇక జీతం విషయానికొస్తే స్టార్టింగ్లోనే నెలకు 35,000 రూపాయలకు పైగా ఉంటుంది. కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇది చాలా మంచి అవకాశం కదా. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే సైనిక్ స్కూల్స్లో కొత్త ఉద్యోగాల భర్తీకి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసింది. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల వాళ్లు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సరే, అసలు ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటి వివరాలేంటో ఇప్పుడొకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ముఖ్యంగా నాన్ టీచింగ్ పోస్టులున్నాయి. అందులోనూ 4 వార్డన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి కావలసిన కనీస అర్హత కేవలం 10వ తరగతి పాసవడమే. అంటే చాలామందికి ఈ అవకాశం అందుబాటులో ఉన్నట్టే. నాన్ టీచింగ్ పోస్టులే కాకుండా పీజీటీ, టీజీటీ, మ్యూజిక్ టీచర్ లాంటి కొన్ని టీచింగ్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే వీటికి కొంచెం ఉన్నత విద్యార్హతలు అవసరం. సో అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని కూడా ఒకసారి చెక్ చేయవచ్చు. ఇప్పుడు చాలా ముఖ్యమైన విభాగానికొచ్చాం. అసలు ఎవరు అర్హులు, ఏంటి అర్హతా ప్రమాణాలు, వాటిని వివరంగా చూద్దాం. అర్హతల విషయానికొస్తే వయస్సు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ పోస్టులన్నీ అన్రిజర్వ్డ్ కేటగిరీ కిందకొస్తాయి. అంటే ఏ కులానికి చెందినవారైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇంకో మంచి విషయమేంటంటే వార్డెన్ పోస్ట్కు ఎలాంటి అనుభవం కూడా అడగలేదు. రైట్. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. ఇది ఆఫ్లైన్ పద్ధతి కాబట్టి ప్రతి స్టెప్ని జాగ్రత్తగా గమనించాలి. మొదటి స్టెప్ అప్లికేషన్ ఫామ్ రెడీ చేసుకోవటం. ఫామ్ డౌన్లోడ్ చేసి వివరాలన్నీ తప్పులు లేకుండా ఫిల్ చేయాలి. ఇక ఫోటో అంటించి దానిమీద సంతకం పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. దాన్నే సెల్ఫ్ అటెస్టేషన్ అంటారు. ఫారంతో పాటు అప్లికేషన్ ఫీజు కూడా కట్టాలి. ఈ ఫీజు 500 రూపాయలు. మరి దీన్ని ఎలా చెల్లించాలో ఇప్పుడు చూద్దాం. ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ కాబట్టి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డీడీ తీయాలి. ప్రాసెస్ చాలా సింపుల్. బ్యాంకుకు వెళ్లి వాళ్ళు చెప్పిన పేరు మీద 500 రూపాయలకు డీడీ తీయాలి. వినడానికి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా చేయడం చాలా ఈజీ. డీడీ తీసేటప్పుడు ఈ వివరాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. దాన్ని ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్ బీజాపూర్ పేరుమీద ఎస్బీఐ బీజాపూర్ బ్రాంచ్లో బ్రాంచ్ కోడ్ 3163 చెల్లించేలా తీసుకోవాలి. ఈ వివరాలు కరెక్ట్గా ఉండేలా 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం మంచిది. అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. అంటే నింపిన ఫామ్, డిమాండ్ డ్రాఫ్ట్, తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు, వీటన్నింటి జిరాక్స్ కాపీలు. ముఖ్యంగా ప్రతి జిరాక్స్ కాపీ మీద సంతకం చేయడం మర్చిపోద్దు. ఇక ఎన్వలప్ రెడీ చేసేద్దాం. మన అడ్మిట్ కార్డ్ తిరిగి మనకే పంపించడం కోసం మన అడ్రస్ రాసి 55 రూపాయల స్టాంప్ అంటించిన ఒక చిన్న ఖాళీ ఎన్వలప్ను కూడా లోపల పెట్టాలి. ఇది చాలా ఇంపార్టెంట్. డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాక వాటన్నిటినీ ఈ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలి. గుర్తుంచుకోండి, కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే. అప్పుడే అది సేఫ్గా టైంకి చేరుతుంది. ఓకే, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యాక సెలక్షన్ ఎలా ఉంటుంది, ముఖ్యమైన తేదీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సెలక్షన్ ప్రాసెస్లో కొన్ని దశలుంటాయి. ముందుగా వచ్చిన అప్లికేషన్స్ను షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లకు రాత పరీక్ష పెడతారు. అందులో పాస్ అయితే ఫైనల్గా ప్రాక్టికల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ తేదీలు చాలా ముఖ్యం. అప్లై చేయడానికి టైం చాలా తక్కువ ఉంది. చివరి తేదీ జనవరి 16. సో ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవడం బెస్ట్. ఇప్పుడు వివరాలన్నీ తెలుసుకున్నాం కదా. ఇక ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే, ఇది సరైన అవకాశమేనా కాదా? సింపుల్గా చెప్పాలంటే ఇదొక స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం. అది 50 ఏళ్ల వయసు వరకు అప్లై చేసుకునే వెసులుబాటు, సులభమైన అర్హతలతో వస్తోంది. దీన్ని అందిపుచ్చుకోవాలా వద్దా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం.